దేవాలయాల టార్గెట్ గా పలు దోపిడీ చేసిన దొంగలను అరెస్ట్ చేసిన అమలాపురం పోలీసులు. సుమారు 10 లక్షల విలువ గల 10 కేజీల వెండి రికవరీ. నెల రోజులలో కేసును ఛేదించిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలోని దేవాలయాల్లో జరిగిన చోరీ కేసులలో రికవరీ చేసిన కోనసీమ జిల్లా పోలీసులు. రూరల్ సర్కిల్ పరిధిలో దేవాలయాల్లో దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న మల్లాడి కాసురాజు, పాండిచ్చేరి యానం చెందిన కొల్లటి తిరుపతి రాజులుగా గుర్తించిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాలో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 10 కేజీల వెండిని, 3,500 రూపాయల నగదును మరియు వారు నేరం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా దాన్ని పట్టుకున్నారు. ఈరోజు పట్టుకుని వారి వద్ద నుంచి పోయిన సొత్తుని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇదే ముద్దాయిలు ఇంటరాగేషన్లో మనకి మరో 2 నేరాలు కూడా వాడు ఒప్పుకోవడం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. వాడు కొమరగిరి పట్టణం గ్రామంలో సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి డిబ్బీ తాళాలు భద్రపడి దాంట్లోంచి ఒక 1000 రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 25/12/24 తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి భీమనపల్లి గ్రామంలో మార్కెట్ సంస్థ విజయదుర్గ కనక దుర్గ అమ్మవారి గుడిలో ఉన్నటువంటి డిబ్బీని కూడా వాడు పగలగొట్టి దాంట్లో ఉన్న సొమ్మును అపహరించడం జరిగింది. సో ఆ 2 కేసులు కూడా విడి చేసుకోవడం జరిగింది. వారు కొంత దాంట్లో ఉన్న చిల్లర్ని వాళ్ళు చాలా వరకు ఖర్చు పెట్టుకున్నారు. అయితే వారు దాని తాలూకు ఒక 1000 రూపాయలు వారి వద్ద ఉంటే అదొక స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎక్కడ అల్లవరం పోలీస్ స్టేషన్లో ఉప్పలగుప్తం సంబంధించిన డిబ్బీలో ఖర్చు పెట్టుకోగా ఒక 1500 రూపాయలు క్యాష్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వారు దొంగతనం చేయడం కోసం వారు ఉపయోగించిన వారి వాహనం ఒక 2 వీలర్ స్ప్లెండర్ మోటార్ సైకిల్ కూడా ఈ కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిల్ని ఈరోజు లోకల్ మన కోర్టులో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అమలాపురం వారి వద్ద ముద్దాయిల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తుని చాలా వేగవంతంగా చేసి మీరు గమనిస్తే, నేను చెప్పిన డేట్లన్నీ మీరు గమనిస్తే అన్నీ ఇటీవల నేరాలే. ఈ ముఖ్యంగా ఈ పెద్ద నేరాలు 2 కూడాను జరిగే నెల అయింది. నెల లోపల చాలా బాగా డిటెక్ట్ చేశారు. వారికి మా అభినందనలు, మా ఎస్పీ గారి తరఫున అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎస్పీ గారు కూడా వారి అభినందనలు తెలియపరిచారు. వారికి ప్రాపర్గా రివార్డ్తో సత్కరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నుండి సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత మీకు ఎప్పటికెప్పుడు పెరుగుతూ ఉంది. సీసీ కెమెరాలు ఉంటేనే మనం ముద్దాయిల్ని పట్టుకోగలం ఈ రోజుల్లో. అందువల్ల ప్రతి గుడిలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఈవెన్ సొంత ఇళ్లలో కూడా, షాపింగ్ కాంప్లెక్సెస్, హోటల్స్, ఎక్కడ ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు. ఈ అమలాపురం పట్టణంలో సీసీ కెమెరా కవర్ అవ్వని ప్రాంతం, 1 ఇంచు ప్రాంతం కూడా, 1 అంగుళం ప్రాంతం కూడా ఉండకూడదు. అది లక్ష్యంగా పెట్టుకుని గ్రామం, ఈ సిటీ ప్రజలు అవేర్నెస్ డెవలప్ చేసుకుని తమ ఇళ్ల వద్ద, షాప్స్ వద్ద, థియేటర్స్ వద్ద, మాల్స్ వద్ద, హోటల్స్ వద్ద ఈ సీసీ కెమెరాలని పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్నాక్స్ ఇచ్చేది బాయ్, మత్తీరు ఎవరు ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి స్నాక్స్. 2సారి కలవటమా? అదే పెద్దది, అది మొత్తం 3సారి. లోగో వాయిస్